ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భం మనం గమనిస్తే రాజైన హిజ్కియా యాజకులైన లేవీయులతో పలుకుతున్నటువంటి మాటలు. అవునండి, మనం కూడా ఒకప్పుడు లోకంలో, పాపంలో, సాతాను అంధకార శక్తుల అధికారంలో ఉన్నప్పుడు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. కనుక మనం కూడా ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి, కానీ అశ్రద్ధ చేసే వారంగా ఉండకూడదు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, వాక్యం చదివే విషయంలో, వ్యక్తిగత ప్రార్థన విషయంలో, వ్యక్తిగత సాక్ష్యం విషయంలో దేవుడిచ్చిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ ఆయనను ఘనపరిచే వారంగా మనం ఉండాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటాడు ప్రభు. కనుక ఆయన సన్నిధిని ఘనపరుస్తూ మనం దేవుని చేత ఘనపరచబడదుము గాక. దేవుడి ఈ మాటలు దీవించును గాక.